హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లలిత. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మా ఇంట్లో పట్టిన మినపొడియాలతో నేను కర్రీ అయితే చేస్తున్నానండి. అందులో మునక్కాయ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోద్దండి. అందుకని నేను ముందుగానే వడియాలు ఇలా వేయించేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో అండ్ ములక్కాయ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చింతపండు కూడా నానబెట్టేసుకున్నానండి. ముందుగానే నేను ఇలా ఒక కడాయి పెట్టేసుకుని పోపు వేసేసుకున్నాను. ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. నేను ఆనియన్స్ బాగా మగ్గిపోవాలండి. నేను ముందుగానే వడియాలు వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి. బాగా కలిపెట్టేసుకోండి, మగ్గిపోవాలి. మునక్కాయ, టమాటా కూడా వేసేసి అవి కూడా మనకి బాగా మగ్గిపోవాలి, కలిపెట్టేసుకోండి. ఇలా బాగా మగ్గిపోవాలండి. ముందుగా వేయించి పెట్టుకున్న వడియాలను కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. ఇందులో చింతపండు రసం కూడా నానపెట్టుకున్నాం కదండి ముందుగా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి, కలపెట్టేసుకోవాలి. మనం టేస్ట్ బాగుంటుందండి, ట్రై చేయండి మీరు కూడా. వాటర్ యాడ్ చేసేసుకోండి. టేస్ట్కు తగ్గట్టు మనం ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా కలపెట్టేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఇలా మగ్గిపోద్దండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ మై నెక్స్ట్ వీడియో. బాయ్.